బర్ముడా ట్రయాంగల్ ఈ పేరు వినని వారంటూ ఉండరు. కొన్ని శతాబ్దాలుగా అక్కడ మిస్ అయిపోయిన విమానాలు, నౌకలు ఎన్నో. దీన్ని డెవిల్స్ ట్రయాంగల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అనేక భారీ నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయి. వాటికి ఏం జరిగింది? ఎలా జరిగింది? వంటి విషయాలపై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. చాలా కాలంగా బర్ముడా ట్రయాంగల్ మిస్టరీ కొనసాగుతూ ఉంది. చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తర అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ప్రాంతం ఉంది. అయితే ఈ ఏరియా సరిహద్దులు అస్పష్టంగా ఉన్నాయి. ఇది దాదాపుగా ఫ్లోరిడా అట్లాంటిక్ తీరం నుండి బర్ముడా వరకు, గ్రేటర్ యాంటిలిస్ ద్వీపాల వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం ట్రయాంగల్ షేప్ లో కనిపిస్తుంది. బర్ముడా ట్రయాంగల్ 19వ శతాబ్దం మధ్యలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో కొన్ని పాడుబడిన ఓడలు కనుగొన్నారు. భారీ అలలను తట్టుకొని బయటపడే ఓడలు ఈ ప్రాంతంలోకి రాగానే అదృశ్యమవుతూ వస్తూ ఉన్నాయి. కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత వెళ్ళిన అప్డేటెడ్ నౌకలు కనీసం డిస్ట్రెస్ సిగ్నల్స్ కూడా పంపకుండా అదృశ్యమయ్యాయి. 1918లో 309 మందితో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే నావల్ షిప్ ఈ ప్రాంతంలో అదృశ్యమైంది. ఆ తర్వాత 1945లో 5 ఎయిర్ క్రాఫ్ట్లతో కూడిన ఫ్లైట్ 19 అనే ట్రైనింగ్ మిషన్ గ్రూప్ ఆచూకీ కూడా ఇక్కడ మిస్ అయింది. వీరిని కనిపెట్టడానికి పంపిన మరో ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు. 1948లో స్టార్ టైగర్ DC-3 ఎయిర్ క్రాఫ్ట్ ఇదే ప్రాంతంలో కనిపించకుండా పోయాయి. ఈ ట్రయాంగల్లో ఇప్పటి వరకు ఎన్ని నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయనే విషయంపై ఖచ్చితమైన ఆధారాలైతే లేవు. బర్ముడా ట్రయాంగల్లో నౌకలు, విమానాలు అదృశ్యం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇక్కడ అకస్మాత్తుగా తుఫానులు రావడం, వాతావరణం భయంకరంగా మారిపోవడం వంటివి ప్రధాన కారణమని చెబుతూ ఉంటారు. ఇక సముద్రంలో ఏర్పడే సుడిగుండాలు, ఊపిరితలంపై ఏర్పడే వాయుగుండాలు సైతం నౌకలను, విమానాలను లోనికి లాగేసుకుంటున్నాయని మరో వాదన. వీటికి ఆధారాలు కావాల్సి ఉంటుంది. అయితే బర్ముడా ట్రయాంగల్ మిస్టరీ వీడినట్లు చెబుతూ ఉన్నారు శాస్త్రవేత్తలు. బర్ముడా దీవుల వద్ద 3 కోట్ల సంవత్సరాలుగా అగ్నిపర్వత విస్ఫోటాలు లేకపోయినప్పటికీ పరిసరాల్లోని సాగర గర్భం కన్నా అవి ఎందుకు ఎత్తైన ప్రదేశంపై కొనసాగుతున్నాయన్నది పరిశోధకులు గుర్తించారు. హవాయ్ వంటి అనేక అగ్నిపర్వత దీవుల సమూహాలు భూమిలోని మ్యాంటల్ పొర నుండి తొచ్చుకొచ్చిన వేడి, తేలియాడే రాతి భాగంపై ఏర్పడుతూ ఉంటాయి. ఈ పదార్థం పైకి చొచ్చుకొచ్చే కొద్దీ అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. ఫలితంగా అక్కడి సాగర గర్భం ఒకంత ఉబ్బెత్తుగా మారుతుంది. కొంతకాలానికి భూ ఎగువ పొరలోని ఫలకాలు ఫ్లూమ్ నుండి దూరం జరుగుతాయి. దీంతో అగ్నిపర్వత చర్య చల్లారి ఉబ్బెత్తు ప్రదేశం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. బర్ముడాలో మాత్రం అలా జరగలేదు. అది పరిసరాల కన్నా సుమారు 1600 అడుగుల ఎత్తైన ఉబ్బెత్తు ప్రదేశంపై ఉంటుంది. 3 కోట్ల సంవత్సరాలుగా అక్కడ అగ్నిపర్వత చర్యలు లేనప్పటికీ ఆ ప్రదేశం ఇంకా కిందికి దిగకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై కార్నెగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ కు చెందిన విలియం ఫ్రేజర్ యెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జెఫ్ఫీ పార్క్ నేతృత్వంలోని పరిశోధక బృందం దృష్టి పెట్టింది. భారీ భూకంపాల కారణంగా ఉత్పన్నమైన సిస్లిక్ తరంగాలపై అధ్యయనం చేశారు. ఈ తరంగాలు భూమి గుండా చొచ్చుకెళ్తాయి. ఈ క్రమంలో ఎదురయ్యే పదార్థ సాంద్రత, అందులోని మూలకాలను బట్టి వాటి వేగం పెరగడమో తగ్గడమో జరుగుతుంది. బర్ముడాపై ఉన్న ఒక ప్రకంపన అధ్యయన కేంద్రంలో నమోదైన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. తద్వారా ఆ దీవి కిందన 20 మైళ్ళ వరకు విస్తరించిన భూ అంతర్భాగ చిత్రాన్ని ఆవిష్కరించారు. అక్కడ క్రస్ట్ కింద 12 మైళ్ళ మందం కలిగిన ఒక శిలా పొర కనిపించింది. ఈ శిల పరిసరాల్లోని మ్యాంటల్ భాగం కన్నా తక్కువ సాంద్రతను కలిగి ఉంది. అందువల్ల అసాధారణ స్థాయిలో తేలియాడే తత్వాన్ని స్వంతం చేసుకుంటుంది. అది ఒక బల్ల కట్టలా వ్యవహరిస్తూ సాగర గర్భాన్ని, బర్ముడాను
తేలియాడేలా చేస్తుంది. ఈ రాతి పొరను అండర్ ప్లేటింగ్ గా పిలుస్తున్నారు. కోట్ల సంవత్సరాల కిందట బర్ముడా ప్రాంతంలో క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నప్పుడు భూమి లోతుల్లో నుండి చొచ్చుకొచ్చిన శిలాద్రవం చల్లబడి ఇది రూపుదిద్దుకొని ఉండవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఇది సముద్రంపై ఒక తెప్పలా పనిచేస్తూ బర్ముడా దీవి కిందకు కుంగిపోకుండా పైకి పట్టి ఉంచుతూ ఉంటుంది. కోట్లాది సంవత్సరాల క్రితం పాంజియా అని మహాఖండం ఏర్పడిన కాలంలో భూమి లోపల నుండి వచ్చిన కార్బన్ రసాయనాలు కలిగిన ద్రవరూప లావా భూమి పొరల్లోకి చేరి గట్టిపడడం వల్లే ఈ తేలికపాటి రాతి పొర ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని ఇటువంటి వింతైన భూగర్భ నిర్మాణం బర్ముడా కింద మాత్రమే ఉందని పరిశోధకులు చెప్తున్నారు.